So despite being sad, I will go to that party. సో ఇదేంటిది డిస్పైట్ బీయింగ్ సాడ్ ఐ విల్ గో టు దట్ పార్టీ. సో ఇప్పుడు డిస్పైట్ గురించి అదేంటిది, అది ఏం సిచ్యువేషన్? స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా. అదే సాడ్ గా ఉన్నా కానీ నేను ఐ విల్ గో టు దట్ పార్టీ అని రాద్దాం. ఐ విల్ గో టు దట్ పార్టీ, నేను వెళ్తాను. బాధగా ఉన్నా కూడా నేను వెళ్తాను ఆ పార్టీకి. సో ఇప్పుడు ఇదే రాస్తాను చూడండి మీరు చెప్పినది. డిస్పైట్ హ్యావింగ్ యూట్యూబ్ ఛానల్, సో I will not upload videos. సో ఇప్పుడు ఇదేంటిది? యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నా కూడా నేను అప్లోడ్ చేయను. హ్యావింగ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ పొజిషన్ కలిగి ఉన్నా. డిస్పైట్ ఏమైంది? డిస్పైట్ అనేది ఒక ప్రిపోజిషన్ ప్రవీణ్. ఓకే సార్. డిస్పైట్ అనేది కూడా ఒక ప్రిపోజిషనే. ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తుంది? నౌన్ అండ్ జెరండ్ అయినా వస్తుంది సార్. ఇక్కడ ఏమొచ్చింది? జెరండ్ వచ్చింది. అదే కదా, జిరెండ్ ప్రిపోజిషన్ జిరెండ్ అయింది. ఇక్కడ జిరెండ్ నౌన్ అలాగా ఫంక్షన్ అయింది. పక్కన రావచ్చు, ప్రిపోజిషన్ పక్కన రావచ్చు కదా. ప్రిపోజిషన్ పక్కన రావచ్చు కదా, వచ్చింది. ఇదేంటి? స్టేట్ ఆఫ్ పొజిషన్ లో ఉంది. డిస్పైట్ హ్యావింగ్ యూట్యూబ్ ఛానల్, డిస్పైట్ హ్యావింగ్ మనీ, ఐ విల్ నాట్ గెట్ పీస్ అని చెప్తాం కదా. పీస్ అండ్ ట్రాంక్విలిటీ అని చెప్తాం కదా. నాకు ఎంత డబ్బు ఉన్నా కానీ డిస్పైట్ హ్యావింగ్ మనీ, సో మచ్ మనీ, సో ఐ విల్ నాట్ గెట్ పీస్ అండ్ ట్రాంక్లైజ్ అంటే ట్రాంక్విలిటీ అంటారు కదా. సో అది నేను పొందలేకపోతున్నాను, ఐ విల్ నాట్ గెట్ అని చెప్తాం కదా. అలాగే డిస్పైట్ బీయింగ్ ఆర్గెంట్, డిస్పైట్ బీయింగ్ యాంగ్రీ, ఐ విల్ నాట్ స్కోల్డ్ మీ, అతను నన్ను తిట్టడు, యాంగ్రీగా ఉన్నా కూడా. లేకపోతే హీ హాజ్ నాట్ స్కోల్డెడ్ మీ యాట్, ఇంకా నన్ను తిట్టలేదు అని చెప్తున్నావు కదా. మన సెంటెన్స్ మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఉండొచ్చు మన సిచ్యువేషన్ బట్టి. అర్థమవుతుందా ప్రవీణ్? ఎప్పుడైనా చెప్పారా ఎవరైనా మీకు డిస్పైట్ బీయింగ్ సాడ్ అనేది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుందని? చెప్పలేదు సార్. డిస్పైట్ హ్యావింగ్ అనేది ఒక స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుందని ఎప్పుడైనా చెప్పారా మీకు? అంటే మీరు స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్స్